ఆ మధ్య ఏపీలో నిర్వహించిన పలు సభల్లో చంద్రబాబు మెప్పు కోసం మా రెడ్లంతా నీకే మద్దతు, కమ్మల అధికారానికి రెడ్లు సహకరిస్తే తప్పేమిటట అన్నట్లుగా పలు వ్యాఖ్యలు చేసి చంద్రబాబు చల్లని కరుణ పొందటానికి నానా ప్రయత్నాలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి మేడ్చల్ రెడ్ల గర్జన మీటింగ్లో చుక్కెదిరిందట. భారీగా నిరసన ప్రతిఘటన ఎదురయ్యేసరికి ఆ పరాభవాన్ని జీర్ణించుకోలేక ఇక అక్కడ ఉండలేక నిర్వాహకులు బతిమలాడినా సరే అర్ధాంతరంగా సభ నుంచి వెళ్లిపోయారట జేసీ దివాకర్ రెడ్డి. ఇంతకీ అసలేం జరిగిందంటే, ఏపీలో కాపులు తమకు రిజర్వేషన్లు కావాలని, తమలో పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని ఉద్యమ బాట పట్టిన విషయం అందరికీ తెలిసిందే. అదే స్పిరిట్లో పార్టీలకు అతీతంగా రెడ్లు కూడా ఆందోళన బాట ఎంచుకుంటున్నారు. దీనికి పలుచోట్ల రెడ్డి గర్జన సభలు నిర్వహిస్తుంది. జనం బాగా వస్తున్నారు. అసలే రెండు రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోయిన రెడ్లలో ఆ అసహనం ఇంకా ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇటీవల బాగా ఆర్గనైజ్ అవుతున్నట్లు సమాచారం. ఈ స్థితిలో నిర్వహిస్తున్న రెడ్లి గర్జన సభలో రాజకీయాలకు అతీతంగా ప్రసంగించకుండా, రెడ్ల ఐక్యతకు ఏం చేయాలో, సమస్యల పరిష్కారానికి ఎలా పోరాడాలో ప్రస్తావించకుండా జేసీ తనకు ఈ మధ్య అలవాటైన శైలిలో మాట్లాడారట. ఆయన ఏమన్నారంటే, అసలు భూ సంస్కరణల అమలుతో పివి నరసింహారావు రెడ్లను దెబ్బతీశాడు అన్న పాయింట్ దగ్గర మొదలుపెట్టి, అసలు రాష్ట్ర విభజనే పెద్ద కుట్ర అని, కేవలం రెడ్లను దెబ్బతీయటానికే రాష్ట్రాన్ని చీల్చారు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. అసలు ఇక్కడ కార్యక్రమం ఏమిటి, ఈయన మాట్లాడుతున్నది ఏమిటి అనుకొని సభకుల్లో అనేకులు కూర్చో అని కేకలు మొదలుపెట్టారట. అసలు వింటే కదా తన మానాన తను అలాగే చేసి తన ప్రసంగాన్ని కొనసాగించారట. అసలు ఇక భవిష్యత్తులో రెడ్లు సీఎంలు అయ్యే ఛాన్స్ లేదని జోస్యాలు కూడా చెప్పారట. అంతటితో ఆగితే బాగుండేది. వైఎస్ రాజశేఖర రెడ్డిని వదలలేదు జేసీ. వైఎస్ పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వల్ల పనికిమాలిన వాళ్ళంతా ఇంజనీర్లు అయ్యారని నిందించాడు. ఈలోపు జగన్ ఫ్యాన్స్ కొందరు జేసీ ప్రసంగానికి అడ్డు తగులుతూ జై జగన్ అంటూ నినాదాలు స్టార్ట్ చేశారు. దీంతో కంగుతున్న జేసీ మైకు నిర్వాహకులకు ఇచ్చేసి వెళ్లిపోవటానికి రెడీ అయిపోయారట. కానీ నిర్వాహకులు పదే అడగడంతో కాసేపు కూర్చొని మనసులో ఈ పరాభవం సెగ భరించలేక మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించారట. జేసీ దివాకర్ రెడ్డి అసలు ఆ సభ ఎందుకు జరుగుతున్నదనే సోయి లేకుండా సందర్భ శుద్ధి లేని వ్యాఖ్యలతో ప్రసంగించి చేదు పరాభవంతో అక్కడి నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. అసలు ఏమైంది జేసీకి అని సోషల్ మీడియాలో సెటర్లు వేస్తున్నారు నెటిజన్లు.